తెలుసు, దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ యూత్కు సంబంధించింది. దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు, అక్కడ దానికి సంబంధించి ఏమి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదు, లేదంటే గొడ్డలి పార్టీ అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే, ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు చెట్ల కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా మెడలో? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక గోరు మాదిరి కనపడతాడు, ఎట్లా కనపడతాడు? ఇది దాని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. వాడు దాన్ని మళ్ళీ పైకి తలెత్తకుండా తొక్కగలిగిన శక్తి ఆయనకు ఉంది. అయితే ఒక్కటే ఏదంటే గేమ్ రూల్స్ చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నాడు, దానివల్ల వస్తున్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఈయనేమో ప్రజల అజెండా అనుకుంటున్నాడు, తనేమో ప్రజలు అనేవాడు ఒక ఆయుధము, అధికారం అజెండా, అధికారం రావాలా, దాన్ని వాడుకొని అడ్డగోలుగా మనం ఇది చేయాలా. ఎంటైర్ థింగ్ ప్రజలు మన వీటి మెదళ్లను కంట్రోల్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాడు. దాంట్లో నడిచిన టెంపరీగా వచ్చిన సెట్ బ్యాక్ ఇప్పుడు మనకు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల తర్వాత ముందు చెప్పినట్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహిళా లోకమే ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే 1 కోటి మంది. మీ అందరికీ మనందరికీ తెలుసు 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. 4 దశలు ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదే అది ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పుడు ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నా, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు.